సార్ రెడీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి సామాన్యులు, అసామాన్యులు, ఇక్కడ ఎంతోమంది పెద్దవారు ఉన్నారు. వారితో నాకు ఎటువంటి పరిచయం లేదు. చాలా మందితో 1-2 సందర్భాల్లో మాత్రమే ఇక్కడికి వచ్చాను నేను. ఎలా ఉంటుంది సాహితీ సభలు ఇలాంటివన్నీ. ఆ అవకాశాన్ని కూడా మొట్టమొదట కల్పించినటువంటి వారు మారుతి సార్. ఒకసారి ఆ పుస్తక ఆవిష్కరణకు రావడం జరిగింది. అలాగే మరొక సందర్భంలో గతంలో జీవన సరళి అనేటువంటి పుస్తకాన్ని రాసినప్పుడు మా మిత్రులు విజయులు తన పుస్తక ఆవిష్కరణకు కూడా రావడం జరిగింది. సరే, ఇంతమంది ఇన్ని రకాలుగా అన్ని విషయాలను వివరించిన తరువాత నేను చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి లక్షణాలను ప్రస్తావించారు కొంతమంది. ఆ లక్షణాలను పట్టుకొని వెతికితే ఇది కవిత అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. ఛందస్సు, యతి, ప్రాస, అలంకారాలు, రసము, భావము, ఇలాగేవేవో లక్షణాలు. బహుశా నా మిత్రుడు తనగల అసలు అటువంటి ఆలోచన కూడా చేసి ఉన్నాడు. ఎందుకంటే తనకు వచ్చినటువంటి ఆలోచనను పంచుకున్నాడు. ఆ ఆలోచన ద్వారా మళ్ళీ తను మనతో పంచుకోవడమే కాదు, మళ్ళీ మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఆ విధంగా గమనిస్తే మనమే కొన్ని విషయాలను ఈజీగా మర్చిపోతున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి. ఇంకా కవితల గురించి ఇంతవరకు ఆలోచిస్తాము అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కరోనా గురించి పలుమార్లు ప్రస్తావించాడు తన పుస్తకాలు. మరీ ముఖ్యంగా ముందు మాటల్లో చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, కరోనా టైంలో దేవుడికి సంబంధించినటువంటి దేవాలయాలను కూడా మూసివేశారు. చివరికి కాపాడింది సైన్స్, డాక్టర్లు. ఆ సమయంలో అందరి ఆలోచన కేవలం మానవత్వము, మానవుడు అనేటువంటి భావనలోనే ఉంది. మళ్ళీ ఇప్పుడేమైంది? ఆ కాలం కాస్త అలా గడిచిపోయేసరికి ఆ మానవత్వం కాస్త మంటగలిసిపోయింది. మనిషిని మనిషి శత్రువులాగా చూస్తున్నటువంటి సమాజం ప్రస్తుతం నడుస్తూ ఉంది. సరే, ఇవన్నీ కూడా గమనిస్తే
మిత్రుడు తనగల నాకు అవకాశం ఇవ్వడానికి నాకున్న అర్హత ఏంటి అనేసి నేను కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకున్నాను. అయితే తనకు తెలిసినటువంటిది ఒక చిన్న విషయం. రచయితల్లో కానీ కవుల్లో కానీ కొంతమంది గోష్ఠులు ఉంటారు. అలాంటి గోష్ఠులు నేను. కొంతమందిని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము, బయటికి చెప్పుకోలేము, దాన్ని ప్రొజెక్ట్ చేసుకోలేము, పబ్లిక్ చేసుకోలేము. సరే, నా గురించి తెలిసినటువంటి మిత్రుడు తనగల లేదన్నా నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది 1-2 మాటలు అంటే, సరే నువ్వు ఈ అవకాశం ఇచ్చినందుకైనా వస్తాను అన్నట్టుగా వచ్చాను. మొత్తం మీద అయితే కవితకు సంబంధించినటువంటి లక్షణాల్లో మిగతా లక్షణాలు ఏమిటో కానీ భావం, రసం అనేటువంటి లక్షణాలు అయితే ప్రస్ఫుటంగా ఉన్నాయి. తను చెప్పాలనుకున్నటువంటి భావాన్ని చక్కగా చెప్పాడు. ఎన్నో విషయాల మీద చెప్పాడు. మానస్ సార్ చెప్పాడు, 5 విభాగాలుగా విభజించి చెప్పాడు. అలా మనము పరిశీలించి పరికించి చూస్తే చక్కని భావాత్మకంగా, కవితాత్మకంగా తన యొక్క ఆలోచన సరళిని మనతో పంచుకున్నటువంటి పుస్తకాలు ఈ 3 కూడా. అంతేకాకుండా ఒక చిన్న విషయాన్ని నాదైనటువంటి పరిధిలో నేను చెప్తాను. ముందుగా మొట్టమొదట మాట్లాడినప్పుడు ఎన్డి క్రిస్టఫర్ సార్ తను చెప్పాడు, ఈ గుణగరాలు, చెకుముకి రాయి అనేటువంటిది ఏ విధంగా రాజుల చేతిలో కూడా ఈ రాళ్ళు ఉపయోగించబడ్డాయి అని. విజయ్ గారు కొంతవరకు క్రిస్టియన్ రిలీజియన్ కొంతవరకు ఆరాధిస్తూ ఉండడం అనేటువంటిది నాకు తెలుసు. అక్కడ నేను గమనించినటువంటి ఒక అంశం ఏంటంటే, ఆవేశాత్మకంగా కానివ్వండి, లేదా ఆయనే రాసినటువంటి ఒక పదప్రయోగం, రాజకీయం అనేటువంటి పదప్రయోగం కానివ్వండి, వీటన్నిటిలో కూడా గమనిస్తే బైబిల్లో ఉండేటువంటి ఒక చిన్న స్టోరీ సార్ చెప్పారు. ఎన్డి క్రిస్టఫర్ సార్ చాలా మందికి తెలిసిందకపోవచ్చు. డేవిడ్ అనేటువంటి ఒక చిన్న వ్యక్తి గొలియాతు అనేటువంటి బాహుబలి లాంటి వ్యక్తిని ఏ విధంగా ఒక చిన్న రాయితో, ఒక గులక రాయితో ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఏ విధంగా అతన్ని సంహరించాడు అనేటువంటిది. సో ఇక్కడ డేవిడ్ చిన్నవాడే, అతను సంధించినటువంటి గులకరాయి కూడా చిన్నదే. అలాగే విజయ్లు కూడా అలాంటి గులకరాలను సంధిస్తున్నాడు. ఇది గులకరాయే కదా అనుకుంటే సంధించబడేటువంటి విధానాన్ని బట్టి అది దాని యొక్క లక్ష్యాన్ని అది చేరుకుంటుంది అనేటువంటిది మనం గమనించవచ్చు. అలాగే మరొక మిత్రుడు కూడా ఇందాక గుర్తు చేశాడు, విజయులు కేవలం సమాజాన్ని ప్రతిబింబించేటువంటి విషయాలను మాత్రమే కాదు, ప్రేమకు సంబంధించినటువంటి అంశాలను కూడా తన రచనల్లో ప్రస్తావించాడు అని. సరే, అందరూ కూడా గమనించారు. ఒక చోట ఎక్కడో ఆశ అనేటువంటి పదం పలుమార్లు ప్రస్తావించబడింది, సుమ అనేటువంటి పదం పలుమార్లు ప్రస్తావించబడింది. అవన్నీ కూడా భావాత్మకంగా వేరే అర్థాల్లో చెప్పబడినప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక కోణంలోంచి కూడా, బైబిల్లోంచి కూడా ఒక ప్రేమ భావన ఎప్పుడూ కూడా విమర్శనాత్మకంగా బైబిల్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది అది విమర్శనాత్మకంగా ప్రస్తావిస్తుంటారు. బైబిల్లోని ఒక చాప్టర్లో, ఒక అధ్యాయాన్ని, పరమగీతం అనేటువంటి ఒక అధ్యాయాన్ని, ఆ పరమగీతంలో ఖచ్చితంగా మరి బైబిల్లో కూడా ప్రేమ ప్రస్తావన ఎందుకు ఉంది అనేటువంటిది, దాని గురించిన అంశాన్ని నేను ఇప్పుడు ప్రస్తావించబోవట్లేదు. కానీ అలాగే విజయులు గారైతే సామాజిక కోణాన్ని, రాజకీయ కోణాన్ని, మరొక కోణాన్ని, ఆర్థికపరమైనటువంటి కోణాన్ని, ఇన్ని కోణాలను ప్రస్తావిస్తూ ప్రేమ అనేటువంటి కోణాన్ని కూడా సృష్టించడం జరిగింది కవిత రూపంలో. సరే, ఇవే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయులు గారి ఆలోచనలు తిరిగి మళ్ళీ మనల్ని ఆలోచింపజేస్తున్నాయి అనేటువంటి దానికి ఈ పుస్తకాలు నాంది అని చెప్పుకోవచ్చు. ఈ పుస్తకాలకు సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఈ
పుస్తకాలు ఎలా అంటే మనకు వచ్చిన ఆలోచనలుగానే ఉండిపోతాయి మామూలుగా ఉంటే. ఆర్థికపరమైనటువంటి వ్యయ ప్రయాసాలకు సిద్ధపడితే తప్ప అదొక పుస్తకం రూపంలోకి రాదు. పుస్తకం అనేటువంటిది పాఠకుల చెంతకు చేరదు. ఆ విధంగా తీసుకుంటే ఇది ఒక వ్యసనమే. ఈ వ్యసనంతో ఎంతో వ్యయానికి లోనై కూడా ఆ పుస్తకాలను ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ పుస్తకాలతో కనీసం మనం చదివింపజేయాలి అనేటువంటి ఒక ఆలోచనను కలిగిస్తున్నాడు. ఆ విధంగా మిత్రుడైనటువంటి విజయులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ ఈ యొక్క ప్రసంగానికి. మరి సభ చివరికి వచ్చాము. నిజంగా ఇప్పటికి 3 కవితా సంపుటాలు, జీవన సరళి, గులకరాడు, చెక్కుపుక్కిరాయి, 3 కవితా సంపుటాలు తీసుకొచ్చినటువంటి విజయ్ గారు సాహిత్య సమితి సభ్యులు. ఆయన భావజాలాన్ని, ఆయన మనసులో ఉన్నటువంటి విషయాన్ని త్రికరణ శుద్ధి అంటారు. మనస వాచ కర్మణ, మనసులో ఉన్న దాన్ని మాటలతో చెప్తాడు, అదే విషయాన్ని చేతల్లో చూపించాడు కవిత సంపుట రూపాలు. కాబట్టి కవిత్వం అనేది మనకి కొద్ది వరకు పరిచయం అయితే శ్రీశ్రీ గారు చెప్పినట్లు కవిత్వం ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం, ఆ వ్యసనం అలాంటిది. కాబట్టి కవులు అనేవాళ్ళు ఊరికే ఉండరు. వాళ్ళు ఏదో ఒకటి సమాజం గురించి ఆలోచిస్తూ రాస్తుంటారు. అలా విజయ్ గారు మరి తన 3 సంపుటాలు ఇప్పటి వరకు ఆవిష్కరణ అయ్యాయి. కవి స్పందన ఏంటనేది మనం తెలుసుకుందాం. విజయ్ గారికి తన కవి స్పందనను వివరించాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. జీవన సరళి మొదటి పుస్తకం మీకు పరిచయమే. తదుపరి గులకరాళ్ళు, చెక్కుముక్కరాయి అని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దీనికంటే ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మామూలుగా సాహిత్యం పైన నాకు చదువుతున్న క్రమంలో కూడా పరిచయం. 10th క్లాస్ 9th క్లాస్ నుంచి చిన్నగా రాయడము, స్కూల్లో వినిపించడము, తర్వాత ప్రేమలో కూడా వాటిని అట్లా చెప్పడము, వదిలేయడం జరుగుతూ ఉంది. తర్వాత క్రమంలో నేను 1980 తర్వాత అక్కడక్కడ ఊళ్ళో ఏమో నాకు వచ్చిన విషయాలు అంటే జానపదులు వాళ్ళు పాట పాడుకోవడము, వాళ్ళు స్వతహాగా ఒక గేయాన్ని సొంతంగానే అప్పటికప్పుడు చెప్పడం, పాడుతూ ఉండడాన్ని కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా మారడం జరిగింది. సరే, ఆ క్రమంలో నేను కొన్ని కవితలు రాసి పెట్టుకోవడము, వాటిని అలాగే ఉంచాను. ఇంకా రాసినట్టు కూడా కొన్ని ఉన్నాయి, పాతవి కూడా. ఈ క్రమం ఇవన్నీ కూడా రాసి అలా ఉంచాను. పుస్తక రూపంలోకి తీసుకురావడానికి ఆలోచన నాకు ఏమాత్రం కూడా మొదట లేదు. అసలు ఆలోచన పుస్తకాలు వేయించాలా, పుస్తకాలు అవుతాయి ఏంటి, ఎటువంటి ఆలోచన అయితే నాకు లేదు. ఈ క్రమంలోనే నాకు ఫేస్బుక్ ద్వారా ఒక మిత్రుడు చిన్న అబ్బాయి పరిచయం. ఆ పరిచయస్తుడు విశ్వనాథ్ రెడ్డి అండి. అతను మన కవి జోషాని నాకు పరిచయం చేయడం జరిగింది. ఆయన పుస్తకాల మీద చాలా ప్రేమ ఉంటుంది అండి. మొదట అలా పరిచయం అయిన తర్వాత జోషా గారు నాకు మోహన్ని పరిచయం చేశాడు. వాళ్ళ ఇద్దరు ఆలోచనల్లో కొన్ని వస్తువులు, కవితలు వాళ్ళకి తెలియజేయడంతో వాళ్ళు కొన్నింటి గమనించి పుస్తకం రూపంలోకి తీసుకురావడానికి వాళ్ళు నాకు సూచనలు అయితే కాదు. పూర్తిగా పుస్తకాలు వచ్చినాయంటే వాటికి 100% వారిద్దరే కారణం. వాళ్ళు లేకపోతే నేను పుస్తకాలు అయితే తీసుకురాను. పుస్తకాల ఆలోచన కూడా నాకు లేనే లేదు, అసలు లేనే లేదు. వాళ్ళిద్దరు దృక్పథంతోనే పుస్తక రూపంలో అయితే పుస్తకాలను మాత్రమే అయితే మార్చుకోవడానికి కూడా వాళ్ళు కొంత పరిశీలించి గమనించి
ఈ పుస్తకాలు తీసుకొద్దాము, సరే లేట్ అయినా ఎట్లయినా పర్వాలేదని వాటిని తీసుకురావడం, ఆర్థిక పరమైన విషయాలను కూడా అన్నింటినీ కూడా ఆలోచించి తీసుకురావాలంటే తీసుకొచ్చాము. సరే, సమాజం పైన నాకుండే అవగాహన, నాకుండే పరిస్థితులు నేను చూసినాయి, నా కళ్ళ కనిపించినాయి, వాటిని కొంచెం సమాజం ముందు ఉంచాను. వీటిని ఫేస్బుక్లో కూడా నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేశాను. కరోనాకు ముందు చాలా యాక్టివ్గా ఉండేవాడిని, నాకు చాలా స్పందనలు కూడా ఫేస్బుక్లో వచ్చాయి. అలా కరోనా పీరియడ్లో ఏకాంతంగా ఉండటము ఇంట్లోనే కరోనాలో ఉన్న బర్నింగ్స్ సమాజం ఎన్నెన్నో బర్నింగ్లు పొందిందనే విషయం కూడా అప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజు నేను ఫేస్బుక్ వేదికగానే వాటిని తీసుకురావడం జరిగింది. వాటన్నిటినీ పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచనను కలిగించింది మాత్రం విశ్వనాథ్ రెడ్డి పాటిల్, మన కవి జంష, కేఆర్ మోహన్. వాళ్ళు లేకపోతే నేను పుస్తకాల అవకాశమే లేదు, ఆలోచన కూడా నాకు లేనే లేదు. ఇది నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తాను. ఆవిష్కరణ వరకు కూడా వాళ్ళకి తెలియగానే వాళ్ళు కంప్లీట్ చేసినాక వారి యొక్క కృషి ఎంత ఉంది అనేది మరీ ముఖ్యంగా కేఆర్ మోహన్ అయితే నాకు వరుస కన్నుడు అవుతాడు. ప్రతి అక్షరంలో అతని పాత్ర ఉంది, ప్రతి అక్షరంలో. అంటే నేను రాసిన కవితలన్నింటినీ వెయిట్ చేసి వాటికి శీర్షికలు పెట్టడము, పుస్తకాలకి శీర్షికలు మార్చడము, తర్వాత వాటిని పుస్తక రూపంలో తెలుగులో ఉండేది మరి ప్రింట్ కావడానికి రీడింగ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ వర్క్ బయట వాళ్ళతో ఎక్కడ తెప్పించాలని ఎవరు చేస్తారో తెలియదు, కానీ ఈ వర్క్ కూడా ఎవరికి కూడా తనకు తాను తప్ప ఇతరులకు ఎవరు కూడా వర్క్ చేయడు. మరి నాకైతే సమయం ఎక్కువ తీసుకున్నా చాలా చక్కగా చేసేయడమే కాదు, పుస్తకాలు ప్రింట్ చేసుకున్న బాధ్యత నాకు తెలియకుండానే అతను తీసుకురావడం జరిగింది. ఇకపోతే నేను తీసుకున్న అంశాల గురించి మన సమీక్షకులు, వేదకవులు చాలా స్పష్టంగా చెప్పారు. వారు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు, అందులో ఎటువంటి లోటు లేదు. అదే సందర్భంలో నేను కూడా మెలకువలు నేర్చుకోవడం అవసరమైతే ఉంది. నా పుస్తకాలను, నా తర్వాత వేద పుస్తకాలను నేను చదువుతున్నప్పుడు కొంత కొత్త నాకే కనిపిస్తుంది స్పష్టంగా. అది నేను అంగీకరిస్తాను మనస్ఫూర్తిగా. అంటే నా విధానంలో నేను రాస్తుంటూ వచ్చాను, కానీ వాటిని ఇంకా మెరుగైన పద్ధతిలో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం గృహ నిర్మాణాలను మనం చూసుకున్నట్లయితే గృహ నిర్మాణము పాకల రూపంలో ఉంటాయి, మట్టి రూపంలో ఉంటాయి, ఇంకా కొంచెం అంత మెరుగైన రూపంలో ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాటి నిర్మాణం అంతస్తుల రూపంలో కూడా నిర్మాణాలు ఉంటాయి. అంటే ఆ నిర్మాణము పెద్ద నిర్మాణం అనేది చక్కని పునాదులు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ అంతస్తుల భవనాలను నిర్మించడానికి కుదురుతాయి, నిలబడతాయి, లేకపోతే నిలబడవు. అలాగే ఈ సాహిత్యంలో కూడా ఈ క్రమంలో ఎక్కడో నేను మధ్యనే ఉన్నాను, పూర్తిగా చివర కాకుండా మొదటి భాగంలో ఉన్నట్టు నాకు స్పష్టంగా తెలుసు. ఇక ముందు ఇంకా ఇంతకంటే చాలా మెరుగని చెప్పను, కానీ ఇంకా అసలు మెరుగైన భావజాలాన్ని, సమాజంగా అవసరమైన భావజాలాన్ని తప్పకుండా నేను అందిస్తానని ఒకటి తెలియజేస్తున్నాను. ఇక ఈ విషయానికి వస్తే, మా ఇంట్లో నాకు మామూలుగా ఈ విధంగా ఉంటే మా అమ్మా నాన్నల యొక్క పోలికలు మాలో కొన్ని ఉన్నాయి. నాన్నేమో కవితలు చెప్పడము, అలా ఆ కవితలు వినడము, వినిపించుకోవడము, చదివించుకోవడము చాలా అలవాటుగా ఉంది. మా అమ్మనేమో నేను ఈ పుస్తకంలో కూడా వాళ్ళిద్దరి గురించి కొంచెం స్పష్టంగా చెప్పాను. మంచి గాన కోకిల, పల్లెల్లో ప్రతి ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయ్యింది అంటే అమ్మాయిలకు సంబంధించి అమ్మాయిని వెళ్ళేది, అమ్మాయిని చూసుకునేది. అక్కడ పాటలు పాడటము, చూసుకోవడము, ఇవన్నీ నేను చూశాను అన్నమాట. ఇవరికి కాన్పులు చేయడంలో కూడా మా పాత్ర ఉంది మా ఊళ్ళో. ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఊరికి అక్కడే పాటలు అంటే గ్రామీణ పద్ధతిలో పాడటం అన్నమాట. ఆ పోలిక ఇవన్నీ చేస్తున్న క్రమంలో అమ్మా నాన్నలను
స్పష్టంగా చూడడము, వాళ్ళు స్వతహాగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకైతే మా అమ్మ నాన్నకి ఇద్దరికి ఎటువంటి చదువు లేదు, చదువు రాదు. వాళ్ళే కొంత సమాజాన్ని ఈమె రావాలి మాకే అనే ప్రభావం మనం కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ఆలోచన చేయకూడదు అనే ఆలోచన ఉండేది. సరే, ఈ విధంగా ఉండేది. మా తమ్ముడు ఆనంద్ చిన్నోడు ఉన్నాడు, వాడు మంచి సింగర్, బాగా పాటలు పాడతాడు. సాహిత్యంలో మా అమ్మ వల్ల వాడికి అందినట్టుంది. నేనున్న సమయంలోనే ఆనంద్ ఒక్కసారి కదా అని నేను ఎందుకు పిలిచానంటే వాడితో ఒక చిన్న పాట ఏదో వాడికి వచ్చింది పాటిద్దామని, పరిచయం చేద్దామని. మా అమ్మ నాన్నల యొక్క భావాలు నాకు స్పష్టంగా ఓడుకొని ఉన్నాయి తెలియజేయడానికే నా సమయంలోనే పాటిస్తున్నాను. ఒక పాట పాడాను. సరే, మంచిది. పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మా అన్న ఎంతగానో మీ పెద్దలు ఆశీస్సులతో కొన్ని అడుగులు ముందుకు వేస్తూ మీ సలహా ఇస్తుంది. అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అన్నగారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవునిలో కొన్ని పాటలు పాడుతూ జీవించమని, ఆ పాటలు చాలా ఇష్టం. అలాంటి పాటలు నేను పెద్దగా పాడను, వచ్చిన మాత్రమే పాడి వినిపిస్తాను. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, ఆ సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రేమానుభవమును సమస్త మానవ శ్రేమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, ఆ సమానులెవరు ప్రభు. సమానతాత్వము సహోదరత్వము, సమానతాత్వము సహోదరత్వము, సమంజసమగాను మాకులేలో పని, సమంజసమగాను మాకులేలో పని, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, ఆ సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఆ ఆ ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను ప్రోవ పరమాత్ములను సుధ, పాపాత్ములను ప్రోవ పరమాత్ములను సుధ, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, ఆ సమానులెవరు ప్రభు. మా తమ్ముడిని నేను పరిచయం చేయడానికి
అంటే భక్తి పాటలు మాత్రమే కాదు, మిగతా పాటలు కూడా చాలా చక్కగా పాడుతుంటాడు. తెలంగాణలో వేరే వేరే ప్రోగ్రామ్స్ భక్తి సంబంధమైనది ఇది సహజంగా వస్తుంది. ఆ సామాజిక వర్గంలో పుట్టి పెరిగాం కనుక ఇవి కాకుండా మిగతా కార్యక్రమాలకు కూడా తను వెళ్తూ వాటిలో పోటీల్లో ఉంటూ కొన్ని బహుమతులు కూడా తీసుకురావడం జరిగింది. ఇవి మాత్రమే పాడతాడని కాదు, ఇది న్యాచురాలిటీ, ఈ సమాజంలో పుట్టి పెరగడం వల్ల అది అందింది. అయితే వాడికి అంత స్వరము తర్వాత నాకింత ఆలోచనలు వచ్చాయంటే దానికి ప్రధాన కారణము మా తల్లిదండ్రులు, వాళ్ళ ఆలోచనలు. అమ్మ యొక్క స్వరము వాడికి పూర్తిగా ఉందని నేను స్పష్టంగా కూడా తెలియజేయడానికి పరిచయం చేయడానికి తమ్ముడు పిలిచాను. సార్ మీ తమ్ముని పేరు పూర్తి పేరు చెప్పండి సార్. ఆనందం, తనగల ఆనందం, టీ ఆనందం అంటారు ఊర్లంతా, టీ ఆనందం అని అంటారు. ఇకపోతే ఇక నాకు నాన్నది ఎక్కువగా ఆయన కథలు చెప్పడము లేదా కథల కోసం ఎంతో ప్రయాసపడేవాడు, అంటే చాలా చాలా ప్రయాసపడేవాడు. ఆ ప్రభావం కూడా నా మీద ఉంది. ఇకపోతే ఇక పుస్తకాల్లో ఉన్న అంశాలు అన్ని బాగా ఉన్నాయని మీరందరూ తెలియదు, మీకు అందరికీ తెలుసు. ఇకపోతే ఈ పుస్తకాల కోసం నా మాట కాదనకుండా ముందు మాట రాసిన మొదటి పుస్తకానికి రాసిన జంధ్యాల రఘుబాబు గారికి, తర్వాత రెండో పుస్తకం గులకరాలకు ముందు మాట రాసిన నాగేశ్వరరాచార్యకి, మూడవ పుస్తకంకి రాసినటువంటి మా అల్లుడు కెంగార మోహన్ గారికి. కెంగార మోహన్ రాశాడని చెప్పుగా 3 పుస్తకాల్లో మరి ఇందాకే చెప్పాను, నేను మళ్ళీ కూడా చెప్తాను, 90% 190% వాళ్ళ పాత్రనే. అక్షరాలు మాత్రమే పుస్తక రూపంలో వచ్చాయంటే పూర్తిగా వాళ్ళిద్దరే బాధ్యులు. అందులో అధిక శాతం మా మోహన్దే ఉంది. ఇకపోతే మేడం అరుణ మేడం గారు కూడా మొదట జీవన సరళి గురించి తన చక్కని సందేశాన్ని, తర్వాత ఇప్పుడు కూడా చక్కని విషయాలు చెప్తూ నాకు మెలకువలు నేర్చుకోవడానికి చెప్పి నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, హార్ట్ఫుల్గా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వారే కాకుండా మారుతి సార్, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇచ్చిన సూచనలు నేను డెఫినెట్లీ ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు కూడా ఆలోచన, నా పుస్తకాలను మిగతా పుస్తకాలను చూసినప్పుడు కొంత అది చెప్పకూడదు పదం అది. సో అక్కడ వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఆ మెరుగైన దాంట్లోకి వెళితే ఇంకా అందంగా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం అయితే డెఫినెట్లీ ఖచ్చితంగా చేస్తాను. చిన్న చిన్న కారణాలు అవన్నీ కొన్ని కాలం పూర్తయితే సాహిత్యానికి నేను నాకు లైఫ్ అంటుంటే తదుపరి సాహిత్యానికి అంకితం అవుతాను. ఆ చిన్న బాధ్యతలు కూడితే సరే సమాజానికి ఉపయోగపడేటివే, సమాజంలో కనిపించేటివే, ఆలోచన అప్పటికప్పుడు వచ్చినట్వే నేను చూస్తూ ఉంటాను. ఉదాహరణ చెప్తాను, మద్రాసు అంటే తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. సంఘటన, ఒక తల్లి తన బిడ్డను కొట్టడం మొదలుపెట్టింది, కన్న బిడ్డనే కొట్టడం మొదలుపెట్టింది. తమిళనాడులో పెద్ద ఇష్యూ, ఇది చాలా పెద్ద ఇష్యూ. పేపర్లన్నీ కూడా చాలా దాని మీద స్పందించి రాస్తున్నాయి. ఆ తల్లి బిడ్డను ఎందుకు కొడుతుంది, ఏంటి, ఎందుకు మన తల్లి కారణానికి మారణమేమి, ధనానికి ఏంటి అని నేను విసిరేసాను. ఆ క్షణం అప్పటికప్పుడు వచ్చినది అది. తర్వాత ఇంకొకటి కూడా, ఒక నర్సమ్మ అంటే నర్సు ఒక పేషెంట్కి, పక్షవాత పేషెంట్కి తను డ్యాన్స్ చేస్తూ ఆ పేషెంట్ అంటే వీడియో నేను చూశాను, అది చూస్తూ ఆ పేషెంట్లో కదలిక తెప్పిస్తారు, నాట్యం చేస్తూ అతను సంతోషపడతా. అవి ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది, ప్రజెంట్ కూడా ఉంది. ఎంత చక్కటి అంటే అక్కడ ఇన్స్పిరేషన్, అంటే ఆమె మీద కూడా ఒకటి నేను అందే స్పాట్లో ఆలోచించి ఒక రాత్రికి రాత్రి రాసినది అది ఒకటి, చాలా అది ఒకటి. తర్వాత వందన కటారియా, ఈమె హాకీలో వరల్డ్ కప్ ఒలింపిక్స్లో మన దేశానికి ఒక పథకం వచ్చిందంటే ఆమె పాత్ర చాలా ఉంది. అది కూడా అందే స్పాటే దాన్ని రాయడం కూడా జరిగింది. ఇంకా సమాజం పైన ఉండేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక మా తిమ్మన్న సారు సుమా కవిత మీద కూడా ఒక చిన్న విషయం చెప్పాడు. వాస్తవంగా నేను ఒక బొమ్మ చూశాను, అది నా దగ్గర కూడా ఉంది. ఒక స్త్రీ దాదాపుగా 2 కిలోలు 3 కిలోలు పూలు పెట్టుకోలేదు. ఒక మహిళ ఒక ఫోటో పెట్టుకున్నదో లేదో తెలియదు, కానీ ఒక ఫోటోను చూశాను. ఇన్ని పువ్వులతో ఒక స్త్రీ ఉండడం వల్ల కంప్లీట్ ఉంటాయి. ఎందుకో ఏమో కానీ ఆ పూలను చూసి ఏదో స్పందించాలని మాత్రం నాకు కవిత రాశాను. ఆ స్పాట్లో
కలగడం వల్ల ఇలా కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా అప్పటికప్పుడే ఆలోచనలు వస్తుంటాయి. అయితే ఈ చాలా సందర్భాల్లో మా శ్రీమతి గారిని నిద్ర లేకుండా చేస్తుంటా. నాకు అంత రాత్రి ఎప్పుడో వస్తాయి ఆలోచన, నేను రాస్తుంటాను, ఆమె నిద్రపోయాను, ఏదో ఇది ఆమె అనుభవించింది. చాలా కోఆపరేషన్ కూడా చేసేది దానికి. ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో 1 గంట 2 గంటలప్పుడు కూడా నేను అట్లా రాసుకుంటూ కూర్చుంటే తను నాకు అప్పటికప్పుడే ఒక రెట్టె చేసి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ సమయంలో కూడా రాత్రి తిని అట్లా కొనసాగేవాడిని. ఆమె లేపి ఈ సందర్భం అంటే వాస్తవికత ఇది దీనికి ఆమె సహకారం కూడా ఉంది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దాదాపుగా 1 గంట మధ్య నేను లేచి కూర్చున్నానంటే ఆలోచన చేస్తున్నా అంటే పేపర్లు తీసుకోవడం, ఏదో రాయడం, లేదంటే వాట్సాప్లో ఉంటే దాన్ని అవి చేయడం, చూడిపోయడం, ఇవన్నీ సందర్భం ఉండకుండా ఈ విధంగా కూడా మోహన్ అన్నాడు, అదే కవులు నిద్రపోలేరాడు. నేను నిద్రపోలేదు, ఆమెను కూడా నిద్రపోలేదా చాలా సందర్భంలో. ఇది మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను నేను. అది అందుకు సహకారంగా ఉండడం వేరే లక్కీ. దానికి పూర్తిగా చాలా సహకారంగా ఉంది. ఇలా ఆలోచనలన్నీ కూడా సమాజం ముందు ఉంచడానికి, నా ఆలోచనలని పుస్తక రూపంలో తీసుకురావడానికి అదే చెప్పాను ఇందాక ముగ్గురు, వాళ్ళు తీసుకురావడం వల్లనే అయింది. నాకైతే ఆలోచన లేదు. ఇకపోతే ఈ సభకు వచ్చి ప్రసంగించిన అందరికీ, నా మీద ఎంతో ప్రేమతో వచ్చిన నా ఈ ప్రేమ బంధువులకి, మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమ ఎప్పుడు మర్చిపోము. అంటే మీకు అందరికీ కూడా ఇదే సందర్భంలోనే చిన్న కోరిక, ఆ కోరిక మీ మీద ఉంచుతాను, అది మీ ఇష్టము. నా పుస్తకాలు చదవండి, పూర్తిగా ఎంత సమయమైనా తీసుకోండి, తప్పకుండా చదవండి. చదివిన తర్వాత మీ అభిప్రాయం మీకేమనిపిస్తే అది తప్పకుండా నాకు చెప్పండి. ఈ ఒక్కటి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చదవాలని కోరుకుంటున్నా. ఆ ఒక్క కోరిక తీరుస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సాహిత్య సమితి వారికి ధన్యవాదాలు, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. నిజంగా కవి స్పందన అనేది తాను ఈ కవిత్వం రాయడానికి ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చిందో ఏంటనే విషయాలు చెప్పారు. కవితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఆనంద్ గారు, విజయులు గారు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రులు మానేది. తల్లి మంచిగా అనుభవకులు అన్నారు. మరి జాషువా గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది, కవిని కన్న తల్లి గర్భము ధన్యం. మరి గాయకులు కవులైనటువంటి ఇద్దరు అన్నదమ్ములను కలిగినటువంటి ఆ తల్లిదండ్రుల గర్భము ధన్యమైందని చెప్పచ్చు. నిజంగా మంచి గడం ఉంది, మరి మంచి కవిత్వం ఉంది వీళ్ళిద్దరిలో కూడా. తనను కవిత్వం గురించి కూడా నిజాయితీగా తాను విమర్శ చేసుకున్నారు. అదేవిధంగా తన అల్లుడైనటువంటి గంగార మోహన్ ప్రతి విషయంలో దీంట్లో తన పాత్ర ఉందని. మోహన్ గారు నిజంగా సాహిత్య స్రవంతికి వచ్చినప్పటి నుంచి ఒకరికే కాదు, జిల్లాలో చాలా మంది, రాష్ట్రంలో కూడా చాలా మంది కవులకి మార్గదర్శిగా వాళ్ళని వేలు బట్టి నడిపించే విధంగా సాహిత్యంలోనికి తీసుకెళ్తారు. ఆ విషయంలో సందేహం లేదు. చాలా మంచి విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు సార్, ధన్యవాదాలు. చివరిగా మా సాహిత్య స్రవంతి జిల్లా పార్టీలు డాక్టర్ సకిన్ భాస్కర్ గారు ఒక చిన్న పాటను ఏదైనా పాడి వందన సమర్పణ చేస్తారు. నేను ఒక విషయం మర్చిపోయాను. ఆవిష్కరించడానికి క్రిస్టఫర్ సార్ని అడిగాను నేను, సార్ మీరు ఆవిష్కరించాలా, పుస్తకాలు చదువుకున్నాను. ఆ మాట అంటే తప్పకుండా చేస్తా అన్నాడు. నేను ఇందాక మర్చిపోయాను. సారు ఆవిష్కరించడానికి మనస్ఫూర్తిగా వచ్చి ఆవిష్కరించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆవిష్కరణే కాకుండా ఆ కుటుంబము నాకు ఒక వెన్నంట నీడగా, ఆ కుటుంబంలో మాకు ఆ కుటుంబానికి చాలా బంధం. సార్ కొడుకు ఆనందంగా ఉంటాడు, అతను మన బిహార్ ఏంటంటే ఎప్పుడైతే జనరల్గా అట్లా ఉంటాడు, ఏం వెనక ముందు ఆలోచించాడు. ఇవన్నీ కూడా సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్. సభకు నమస్కారం. ఈ
ఇక చివరి స్థాయికి వచ్చేసాం. మరి ఈయన ఎంతసేపు మాట్లాడతాడో అని అనుకునే వద్దు, ఒక 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాం. నేను స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, వందన సమర్పణ చేయడానికి వచ్చాను. ఒక మాట ఏమిటంటే, విజయులు గారు కలం, వాళ్ళ తమ్ముడు గారు గళం. ఈ రకంగా ఒకరు రాస్తూ ఒకరు పాడుతూ ఉంటే కూడా సాహిత్యాన్ని పాట రూపంలో కూడా తీసుకొని వెళ్ళవచ్చు, అలా కూడా చేయవచ్చు. ఇక విజయులు తన తనలో గల భావాలను తన పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఇక రాళ్ళ గురించి చెప్పారన్నారు. పిచ్చోడి చేతిలో రాయి కాదు ఇది, కవిత పిచ్చివాడి చేతిలో రాయి. కవిత్వం అంటే పిచ్చి కాబట్టి ఆ పిచ్చివాడి చేతిలో రాయి. ఇక ఇంకొకటి, ఆయన రూపాన్ని నేనప్పుడు ఇంతకుముందు సాహితీ స్రవంతిలో చూసేవాళ్ళం. ఆయన ఎప్పుడు ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు, లోపలే కవిత్వం రాస్తూ ఉండేవాడేమో తెలియదు. 1992 నుంచే రాసేవాళ్ళు అంట. మరి ఎప్పుడు అంత ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. ఈరోజు చక్కగా మాట్లాడినాడు, 2 పాటలు కూడా తగేసినారు, చాలా సంతోషం. ఇంకా ఆయన రూపాన్ని చూస్తే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, పాతాళ భైరవి సినిమాలో. ఎందుకంటే రేపే అది విడుదలైన రోజు అనమాట, 75 సంవత్సరాల కిందట. నేను ఘంటసాల పాటల మీద ఎక్కువ పరిశోధన చేసినా కాబట్టి సినిమాల మీద ఎక్కువ దృష్టి వస్తుంది అన్నమాట. దాంట్లో మాయల పైకిరు డైలాగ్ ఒకటి ఉంటుంది, రేటింగడి రాజకుమారి మనల్ని వరించకపోవడానికి అడ్డమేమిట్రా అంటాడు. వాడు అంటాడు గడ్డమే గురువు అని. అట్లా ఆ డైలాగ్ నాకు గుర్తొచ్చింది. తనలో గల విజయులను బయటికి తీసి ఇంకా కవిత్వ రచన చేయాలని, కవిత లోకాన్ని ఆనందింపజేయాలని, రంజింపజేయాలని కోరుకుంటున్నాను. ఇక తిమ్మన సార్ గారు పుస్తకం చదివే అలవాటు తగ్గిపోయింది అనేది వాస్తవమే, జగమెరిగిన సత్యమే. కానీ మంచి సాహిత్యం వచ్చినప్పుడు పుస్తకాన్ని కొనాలనే ఆలోచన కూడా చాలా మందిలో వస్తుంది. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలవాట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట. ముఖ పుస్తకం వచ్చింది, ఫేస్బుక్ అన్నమాట. ముఖ పుస్తకం వచ్చింది, లైబ్రరీ కనుమరుగైంది. రేంబోళ్ళు వాట్సాప్తో కుస్తీ పడుతుంది లోకం. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట. చినిగిన చొక్కా ఉన్న మంచి పుస్తకాన్ని కొనవన్నది, తల దించి నన్ను చదువన్నది, తల ఎత్తేలాగా చేస్తున్నది. ఓటమన్నదే ఎరగది, ధైర్యాన్ని నూరిపోస్తున్నది. ఒంటరి నేనంటూ ఎవ్వరు గుబులొద్దంటుంది, ఒంటరి నేనంటూ ఎవ్వరు గుబులొద్దంటుంది. నేస్తానై తోడుగా ఉంటూ లక్ష్యం వైపుకు తరుముతనంది. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట. ఇక ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు, ఆవిష్కర్తలు, సమీక్షకులు, ప్రసంగికులు, హితులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, సాహిత్య అభిమానులు, వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ సభ ముగిసింది. వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. సార్ గారికి, మన కవి విజయ్ సార్ గారికి మెమంటోతో, శాలువతో సన్మానం సాహిత్య స్రవంతి తరఫున పెద్దలకి సన్మానం చేస్తున్నారు. దయచేసి సాహిత్య స్రవంతి బాధ్యులు సార్ రెడీ సార్, రెడీ.
సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. సార్ సార్ రెడీ సార్. సార్ రెడీ. సార్ రెడీ. సార్ సార్ అందరూ ఇక్కడ చూడాలి సార్. సార్ రెడీ సార్. సార్ రెడీ. రెడీ. సార్ రెడీ.